మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, జబ్బుల బారిన పడ్డ వాళ్ళ కోసం, ఇక్కడున్న మీలో ఎవరికైనా శరీర రుగ్మతలు, ఏ విధమైన బలహీనత అయినా కావచ్చు, ఈ రాత్రి దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచినట్లు నీ కోసం నేను, నా కోసం, మనందరి కోసం ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుని సమాధానం ఈ రాత్రి దొరుకుతుంది. ఎంతమందికి విశ్వాసం ఉంది దేవుడు స్వస్థపరుస్తాడని? ఉందా? డౌట్ లేదుగా? రైట్. నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తారు. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టివాడు తన సమస్తమైన మార్గములో అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్నది యాకోబు రాసిన పత్రిక 1:5-6. కాబట్టి సందేహించొద్దు. సందేహిస్తే ఏముండదండి, విశ్వాసం ఉంచితేనే కార్యం జరుగుద్ది. సో బలహీనతల కోసం, క్యాన్సర్ బలహీనత చేత బాధపడుతున్న వాళ్ళు, హెచ్ఐవి పాజిటివ్, బ్రెయిన్ సమస్యలు, అలాగే గర్భసంచి క్యాన్సర్, బోన్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, షుగర్, బీపీ, అలాగే గ్యాస్ట్రిక్ సమస్య, పెరాలసిస్, పక్షవాతం, అలాగే కాళ్ళు చేతుల్లో సమస్యలు, ముక్కు, నోరు, కన్ను, గొంతు, చెవి, ఈ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు, మానసిక సమస్యల చేత బాధపడుతున్నారు, అంటే మెంటల్ ఎఫెక్ట్, ఫైల్స్, మల్లల సమస్య, కీళ్లవాతం, ఎన్ని రకాల బలహీనతలు మీరు కలిగి ఉన్నారో మీ పర్సనల్ మీకు తెలుసు. బాడీలో ఎలర్జీ, సోరియాసిస్ అంటే అక్కడక్కడ చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, మచ్చల సమస్యలు, లెప్రసీ అంటే కుష్ఠపొడ కనపడితే ఆ బలహీనతను బట్టి, ఇట్లా ఎవరు ఎన్ని రకాలుగా నలుగుతున్నారో మీకు తెలుసు మీ సమస్యలు. అలాగే సంతానవతులు కాక, గర్భఫలం లేక, గర్భసంచి సమస్యలు ఉండి, అట్లా పిల్లలు లేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సైతం, మీకు ఓపిక ఉంటే లేచి నిలబడండి, లేకపోతే మోకాళ్ళ మీద ఉండండి. మీ స్వస్థత కోసం నేను ప్రార్థన చేస్తా. ఏకీభవించండి. నా దేవుని కార్యాన్ని చూస్తారు. ఒక ఆశ కూడా కలిగి ఉండండి, నా దేవుని ఎదుట నేను సాక్ష్యం ఇవ్వాలి. ఏ విధమైన బలహీనత అయినా సరే నా దేవుడిని సమాధానం నీకు వచ్చినట్లు నేను ప్రార్థన చేస్తా. ఓపికంటే లేచి నిలబడండి, లేకపోతే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఏకీభవించండి. నా దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నది వాక్యం. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు అన్నది. కంటి సమస్యలు, శుక్లాలు కావచ్చు, కంటిలో నీరు గారడం కావచ్చు, అట్లా ఏ విధమైన బలహీనతలు ఉన్నాయో, పంటి సమస్య కావచ్చు, వంటి సమస్య కావచ్చు, అక్కడక్కడ ఎముకలు విరిగిన సమస్య, ఎముకలు విరిగిన దగ్గర రాడ్స్ వేసిన సమస్య, ఎవరు ఎన్ని రకాలుగా అల్లాడుతున్నారు. రైట్. బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. విపరీతమైనటువంటి బరువు పెరగటం, ఊపిరితిత్తుల సమస్య, ఆస్తమా అంటారు కదా, ఆస్తమా సమస్య, నెమ్ము బలహీనత, విపరీతమైన ఆకలి, తినబుద్ధి కాని స్థితి. ప్రార్థన చేద్దాం. దేవుని కార్యం జరుగుతుంది రాత్రి. ఆయన బలమైన హస్తం నీ మీదకి వస్తుంది రాత్రి. ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది. మనకు శరీరం ఇచ్చింది ఆయనే, శరీరానికి పోషణ ఇస్తుంది ఆయనే. ఆ శరీరానికి జబ్బు చేస్తే దాన్ని స్వస్థపరిచేది ఆయనే. మన రిపోర్ట్స్ మార్చగలవాడు ఆయనే. మన రిపోర్ట్స్ మారుస్తాడు ఆయన. చాలా మంది రిపోర్ట్స్ మారడం నేను చూశాను. మొన్న కూడా మన సహోదరులు ఒక రిపోర్ట్, దేవుని చిత్తమైతే ఈసారి సండే అయినా చూపించడానికి ట్రై చేస్తాను. డైరెక్ట్ రిపోర్ట్స్ చూపిస్తాను. హెచ్ఐవి పాజిటివ్, నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దేవుడు చేసినటువంటి కార్యం ఇది. హెచ్ఐవికి మందు ఉందా? లేదంట. పాజిటివ్ రిపోర్ట్, నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చింది. రెండు ఉన్నాయి. గతంలో ప్రార్థనా విజయాల్లో ఒకటి చెప్పి మాట్లాడాను, మొన్న ఒకటి వచ్చింది, ఇంకా కొన్ని వచ్చినాయి.
ఇదైతే విత్ రిపోర్ట్స్తో సహా ఉంది. అందుకు 2 చోట్ల ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే హెచ్ఐవి పాజిటివ్. తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని పాదాలు గోజాడుకొని ఇట్లనే ప్రార్థనలో ఏకీభవించి 3వసారి ప్రయత్నించినప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వచ్చింది హెచ్ఐవి నెగిటివ్ అని. కాబట్టి విశ్వాసం ఉంచండి. ఎందుకంటే బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. నాకు ఈ జబ్బు అంటన్నా, నాకు ఈ బాధ అంటన్నా, నాకు ఈ బలహీనత, గుండె సమస్యలతో బాధపడేవాళ్ళు, గుండె జబ్బులతో ఉన్నవాళ్ళు, లివర్ జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయిపోయి, కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోయి భయపడుతున్నవాళ్ళు, బాధపడుతున్నవాళ్ళు, పసరతిత్తులో రాళ్ళు ఉన్నటువంటి సమస్య. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. శరీర రోగములను అనుమతించేది నీవే, స్వస్థపరిచేది నీవే. నీ సెలవు లేకుండా ఏ ముళ్ళు మాకు రాదు ప్రభువా. నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అన్నాడు పౌలు. ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. అది ఉంచడం నీ చిత్తం అయితే తీయమని మేము అడగటం కరెక్ట్ కాదు. కానీ నా ప్రభువా, నీ పిల్లలమైన మేము ఆ భయంకరమైన బలహీనతలతో బాధపడటం నీ చిత్తం కాదని మేము అనుకుంటున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. మా దోషములు పరిహరించు ప్రభువా, మా పాపములు పరిహరించు దేవా, మా అతిక్రమములు మన్నించు దేవా. నీ రక్తంతో మమ్మల్ని కడుగు. ఇదిగో మా అందరి శరీరాల్లో ఉన్నటువంటి బలహీనతలు నీకు తెలిసే ఉన్నాయి ప్రభువా. ఎన్ని రకాల జబ్బులతో ఎంతమంది పిల్లలు అల్లాడుతున్నారో నీకు తెలుసు. నా ఎదుట అనేక మంది బిడ్డలు లేచున్నారు ప్రభువా. నేను కూడా మోకాళ్ళ మీదే ఉన్నాను. మేము ఎదుర్కొంటున్న శారీరక మానసిక బలహీనతలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత పొందునుగాక. ప్రభువా, నీ బిడ్డలందరినీ దర్శించి గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, లివర్ జబ్బులతో బాధపడుతున్న వారికి, పిల్లలైనా పెద్దోళ్ళైనా యేసు నామములో స్వస్థత. నా ప్రభువా, క్యాన్సర్ సంబంధిత బలహీనతల చేత బాధపడుతున్న వారికి స్వస్థత, కిడ్నీల సమస్యల చేత బాధపడుతున్న వారికి స్వస్థత, గ్యాస్ట్రిక్ సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత, బ్రెయిన్ లో ట్యూమర్స్ చేత బాధపడుతున్న వారికి స్వస్థత, కంటి సమస్యల చేత బాధపడుతున్న వారికి స్వస్థత, ముక్కు, నోరు, చెవుల సమస్యల చేత, పంటి సమస్యల చేత బాధపడుతున్న వారికి స్వస్థత, చర్మ సమస్యల చేత బాధపడుతున్న వారికి స్వస్థత. నా ప్రభువా, ఇది కాళ్ళు చేతుల్లో ఉన్న బలహీనతల చేత బాధపడుతున్న వారికి స్వస్థత, పక్షవాతం వచ్చిన వారికి స్వస్థత, వెన్నెముక సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత, తలలో సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత. నా ప్రభువా, షుగర్ ఉన్న వారికి స్వస్థత, బీపీ ఉన్న వారికి స్వస్థత. నా ప్రభువా, పసరతిత్తులో రాళ్ళు, గాల్ బ్లాడర్ లో రాళ్ళు, స్టోన్స్, నా ప్రభువా యేసు నామములో కరిగిపోవాలి ప్రభువా. కిడ్నీలో స్టోన్స్ కరిగిపోవాలి ప్రభువా. ఫైల్స్ సమస్యల చేత బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించి, మళ్ళల జబ్బుల చేత బాధపడుతున్న వారికి స్వస్థత, మూల సంఖ్య వ్యాధి చేత బాధపడుతున్న వారికి స్వస్థత, లివర్ డ్యామేజ్ అయిన వారికి స్వస్థత, లివర్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, ఎన్ని రకాల ప్రదేశాల్లో క్యాన్సర్ గడ్డలు, ఈ బాధల చేత శోధించబడుతున్న వారికి నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామములో స్వస్థత, బలహీనతలన్నిటి నుంచి విడుదల కలిగించండి. మానసిక సమస్యలు, మెంటల్ ఎఫెక్ట్, ఈ బలం చేత బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించి బిడ్డలుకున్న ప్రతి బలహీనత నా ముందు నిలిచిన బిడ్డలందరికీ హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవునుగా. సంతానం లేని స్థితి, గర్భఫలం లేక గర్భదోషాలు కలిగి ఇబ్బంది పడుతున్న వారికి యేసు నామములో స్వస్థత కలిగి సంతానవంతులగుదురుగాక. కృపతో జ్ఞాపకం చేసుకున్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించుతాం. ఆమేన్. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు, అలాగే చదువులో అయిపోయింది పో, కార్యం జరిగి దేవుని చేస్తాడు. దేవునికి మహిమ. ఓకే, ఇప్పుడు 3 సమస్యల గురించి ఒకేసారి చేస్తాను. నెంబర్ 1,
జాబ్స్. నెంబర్ 2 చదువు. మూడవది ఇప్పటికీ వ్యాపారాలు నష్టపోయి ఉంటారు కొంతమంది. వారికి దేవుని సమాధానం కలిగి ఒక నూతనమైనటువంటి ఉపాధి మార్గాన్ని దేవుడు వారికి సూచించి వారిని నిలబెట్టినట్లు. ఎందుకంటే భూమి మీద ఉన్నంత వరకు బతకాలి కదా. సో దేవుడే సహాయం చేయాలి. ఒక్కటి నమ్మండి, ఎలా జరిగిద్దని నన్ను అడగండి, ఎటో ప్రక్క నుంచి ఆయన నీకు మార్గం చూపిస్తాడు. ఆయన ఖచ్చితంగా దారి దొరికిద్ది, అంతే, దొరికిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేద్దామా? ఏకీభవించండి ప్రార్థనలో. ఎవరైతే ఈ విషయాల్లో సమస్యను ఎదుర్కొంటున్నారో, చదువుకునే పిల్లలు, అలాగే ఉద్యోగ సమస్యలు, వ్యాపార పరమైన ఇబ్బందులు, పనిచేసుకునే వారికి ఉపాధి మార్గం చేస్తా, వీటి కోసం కూడా చేస్తా, వ్యవసాయం చేసుకునే రైతాంగం కోసం చేస్తా. అందరూ ఏకీభవించండి. ఎందుకంటే అందరి కుటుంబాల్లో పోషణ అవసరం, అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చేద్దాం ప్రార్థన. జీవము కలిగిన దేవా, నీకు వందనాలు, 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 వందనాలు. ఈ సమస్యలన్నిటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు, ఇవి సాక్ష్యాలుగా మార్చగలవని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. నాయనా, వీటి కోసం మేము అడుగుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. ఈ విషయంలో కూడా నువ్వే మాకు దిక్కు కాబట్టి, మా ఆత్మీయ సమస్యల విషయమే కాదు, ఈ సంగతుల కోసం కూడా మేము అడగాల్సి ఉంది. నిన్నే అడుగుతున్నాం దేవా. చదువుకొని కూడా ఉద్యోగాలు రాకుండా ప్రయత్నాలు విఫలమైపోయి ఇంత వయసు వచ్చి కూడా నేను ఇంకా నా తండ్రి కష్టం మీద ఆధారపడుతున్నాను అని సిగ్గుపడుతున్న యవనస్తులైన కుమారులు, కుమార్తెలు ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది గుండెల్లో ఆవేదన ఉందో. నా ప్రభువా, మరి నా భార్య జాబ్ చేస్తుంది, నాకు జాబ్ లేదు, చిన్నతనంగా ఉంది అని ఇబ్బంది పడుతున్న స్థితిలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మా మనవులు గైకొను దేవా, నిరుద్యోగ సమస్య నుంచి మా బిడ్డలు విడిపించు. అద్భుతములు చేయగలవు. నీ బలమైన బాహువు చాపి ఈ రాత్రి మా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి విషయంలో నీ సహాయం వారు స్పష్టంగా అనుభవించాలి. యేసు నామములో వారికి జాబ్స్ లభించుగాక. జీవనోపాధి సంబంధమైన మేలుకరమైన వ్యాపారంలో చేసే వారి వ్యాపారం యేసు నామములో అభివృద్ధి ఎగునుగాక. చదువుకుంటున్న బిడ్డల యొక్క చదువుల్లో, ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలకు జయమిచ్చి చదువుల్లో ఆధిక్యత దయచేసి మంచి జ్ఞానవంతులుగా మంచి భవిష్యత్తు స్వతంత్రించుకోవాలి బిడ్డలు. ఇటు స్పిరిచువల్ లైఫ్ లోను, అటు భౌతికమైన జీవితంలోనూ కూడా దీవించబడాలి ప్రభువా. అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి బిడ్డలు. పొలం వ్యవసాయం చేసేటువంటి రైతాంగం కోసం అడుగుతున్నా, నిత్యము పని చేసుకునే కూలీల కోసం అడుగుతున్నా. కూలి పని చేసుకుని ఏ రోజుకు ఆ రోజు పొట్ట పోసుకునే బిడ్డలకు సమృద్ధిగా పని దొరికేటట్టు చేయండి. నాయనా, మా దేశ రాష్ట్ర అధికారులతో మాట్లాడండి. సరైన రీతిని అందరికీ ఉపాధి మార్గం చూపించినట్లుగా వారికి మీరు కృప చూపండి. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర దొరికేటట్టు చేయండి. మంచి పంట చేతికొచ్చేటట్టు చేయండి. అకాల వర్షాలు తొలగించండి, సకాల వర్షాలు ఇవ్వండి ప్రభు. కురిస్తే ఎక్కువ అవుతున్నాయి, లేదా తక్కువ అవుతున్నాయి, బ్యాలెన్స్ చేయండి ప్రభు. రైతాంగాన్ని నైనా, మరి పొలాన్ని నమ్ముకున్న వాళ్ళకి కడుపు ఎండకూడదు ప్రభు. యేసు నామములో వారికి సమృద్ధి కలుగునుగాక. కనికరించి ఈ మనవులన్నీ గైకొని జవాబులు దయచేయండి. మా ప్రార్థనను విని మాకు ఈ ఉపాధి మార్గాల్లో కృప చూపుతావని నమ్మి ఈ కార్యముల కొరకై నిన్ను స్తుతిస్తున్నాం. మా మనవులు విన్న దేవాన్ని స్తోత్రం, 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 స్తోత్రం. సత్యవంతమైన సేవకుల్ని కాపాడు, విశ్వాసుల్ని కాపాడు, పరిచారకులకు అప్పగిస్తా ఉన్నాం. సువార్త విస్తరింపజేసి సువార్తకు విరోధంగా లేచిన దుష్టశక్తుల్ని బంధించి నూతన అభిషేకం సేవకులు తండ్రి సన్నిధి ఎక్కడెక్కడ చేస్తున్నారో అక్కడల్లా కూడా పరిచయం విస్తరించి వారి కుటుంబాలు భద్రంగా, సంఘాలు భద్రంగా, ఆత్మీయతలో బలపడాలి.
మాకు ఇంకా నూతన ప్రత్యక్షతలు దయచేయి, నూతన గీతాలు దయచేయి, అనేక మందిని బ్రతికించే పాటలు, ఆత్మీయంగా రేపే పాటలు, బలపరిచి నీ మాటలు దయచేయి, నీ ప్రత్యక్షతలు దయచేయి, అభిషేకం ఇంకా అనేక ప్రాంతాలకు పరిచర్య విస్తరించాలి ప్రభు. అనేక ప్రాంతాలకు పరిచర్య విస్తరించాలి, అనేక ప్రాంతాలు ఆన్లైన్స్ ఏర్పాటు చేయాలి. ఈ సెలవు అయితే ఈవినింగ్ ప్రేయర్స్ కానీ ఆన్లైన్స్ కానీ ఏదైనా సరే ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలన్నింటి తిరగాలి ప్రభు. మీటింగ్స్ దగ్గర మందిరం ఓపెన్ చేయబోతున్నాం నా ప్రభు, మీరు రెడీ చేయండి. చేసే బిడ్డలకు తోడై ఉండండి, ఎలాంటి కీడు అపశుద్ధి కలగకుండా కాపాడు. బలమైన పాత్రగా సమృద్ధి రక్షణలో ప్రతి ఒక్క దాసులు వాడబడాలి. సహాయం పంపుతున్న బిడ్డలకు లక్షణాలు తిరిగి దయచేయండి. సఫలమైనట్లు స్తుతి 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 మహిమ ఘనత ప్రభావాలు తండ్రి. నా బిడ్డలు చేస్తున్న ప్రార్థన నా పక్షంగా ఆలకించు. నా కోసం ప్రార్థించే వారి పక్షంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వారిని దీవించు. ఎంతమంది నా పక్షంగా ప్రార్థిస్తున్నారు వారందరూ యేసు నామములో దీవెన నొందుదురుగాక. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవలన్నీ ఆశీర్వాదకరం అవ్వాలి ప్రభువా. అనేక ఆత్మలకు రక్షణ దొరకాలి ప్రభువా. నాయనా నీ దాసునికి వ్యతిరేకంగా పడగలెత్తుతున్నటువంటి మతోన్మాద శక్తులు అణగ త్రొక్కబడాలి ప్రభువా యేసునా. అలాగే సహోదరులని పిలువబడుతున్న వారిలో కూడా కొంతమంది వంచన మనసుతో రకరకాలుగా విమర్శ చేస్తూ దుర్మార్గపు ప్రచారాలు చేస్తూ ఎక్కడ దొరికితే అక్కడ నాయన అవమానకరంగా మాట్లాడడానికి పడగ విప్పిన పాముల్ని బొసలు కొడుతూ ఉన్నారు. ఆ పడగలను కూడా యేసు నామములో తొక్కమని ప్రార్థన చేస్తున్నాను. దుర్బోధ చేసేటువంటి వ్యక్తులు కొంతమంది సాతాను చేత రేపబడి నా ప్రభా నీ దాసునికి వ్యతిరేకంగా లేచుండగా లేచిన ప్రతి పడగ యేసు నామములో తొక్కబడునుగాక. ఆమేన్. నా ప్రభా జయధ్వజము నిలుపు నాయన. నీ దాసుని పక్షంగా కార్యము చేయి, సంఘాలు విస్తరింపచేయి, సువార్త విస్తరింపచేయి, నూతన గీతములు నూతన ప్రత్యక్షతలు దయచేయి ప్రభు. అయ్యా అనేక ప్రాంతాలకు విస్తరించాలి, ఇంకా సేవకులు లేవాలి, ఇంకా సేవకురాండ్రు లేవాలి, ఇంకా అనేక ప్రాంతాల్లో తండ్రి సన్నిధి పరిచర్యలు ఏర్పడాలి. ఆర్థిక లావాదేవీలు ప్రతి విషయంలో నీ హస్తం తోడుగా ఉంచు. దీనులకు దిక్కులేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, అనాథలకు ఆదుకోవాలన్న ఆశ, విధవరాండ్రను ఆదుకోవాలన్న ఆశ తీర్చు నాయన. అందుకు కావలసిన సమృద్ధిని పంపు తండ్రి. మేలు చేయదేవా. నా పక్షంగా బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించి వారిని దీవించమని స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ పరిచర్యలు ఎంతమంది హస్తాలు కష్టపడుతున్నాయి, ఎంతమంది తోడ్పాటు అందించారు, ఆర్థికంగా శరీర శ్రమ చేసి ఇంకా నా ప్రభావం అన్ని రకాలుగా ప్రార్థన ద్వారా సపోర్ట్ చేస్తూ ఎన్ని రకాలుగా నాకు సహకరిస్తున్నారో వారందరూ యేసు నామములో దీవించబడుదురుగాక. మేమంతా నీ రాకకు ఒక మహాగుంపు జనమును సమకూర్చినట్లు మమ్మల్ని బలపరచగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమా స్వరూపుడా యేసయ్యా, స్తోత్రం తండ్రి.
రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థతనుంది ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థతనుంది ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు. స్తోత్రం. స్తోత్రం. లార్డ్ హల్లెలూయా. ఆమేన్. సైన్యములకు అధిపత్యకు దేవా స్తోత్రం. యెహోవా నా స్తుతికి ఆధారమా తండ్రి. నా స్తుతికి కారణభూతుడా నీకు స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. ప్రభువుని స్తుతించండి, స్తోత్రం. గళమెత్తి కీర్తించండి, స్తోత్రం. నిండు మనసుతో ఆరాధించుదాం. స్తోత్రం. ఆమేన్. యేసయ్యా. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు. ఆమేన్. నీకే స్తోత్రములు నా యేసయ్యా. స్తోత్రం. నీకే స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు.
స్తుతి ఆరాధన నా స్తుతికి కారణభూతుడవు దేవా, నా స్తుతులకు అర్హుడవు, స్తోత్రార్హుడవు నీ ఒక్కడివే. స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు, సృష్టికర్త, సర్వశక్తి గల దేవా. ఎల్రోయి, ఎల్రోయి, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, యెహోవా రఫా. స్వస్థపరచు దేవా, ఓ విడిపించు దేవా, ఓ బలపరచు దేవా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా సిక్కెను, యెహోవా వసెను. ఎల్రోయి, ఎల్రోయి, ఎలోహిం, అడోనై, 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 ఎల్ షెడై, ఎల్ షెడై, ఎల్ షెడై, అడోనై. షాలోమ్, షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, యెహోవా సిక్కెను, యెహోవా సిక్కెను, యెహోవా రఫా, యెహోవా రఫా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. నీకే మహిమయ్య, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లునుగా ప్రభు. నాథా, సత్యస్వరూపేగు ఆత్మ, జ్ఞాన బల వివేకములకు, తెలివి జ్ఞానములకు ఆధారముకు ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ రమ్ము, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ రమ్ము. మమ్ములను నింపు, మమ్ములను నింపు నీ శక్తితో, నీ బలముతో, నీ జ్ఞానముతో. యెహోవా యందలి భయభక్తులతో మమ్మల్ని నింపు దేవా, నీ ప్రేమతో మమ్మల్ని నింపు. రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థతనుది, నీ గాయముల ద్వారా స్వస్థతనుది. ఆనందించెదా నీలో నేను, నీ గాయముల ద్వారా స్వస్థతనుది. ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే
నీకే స్తోత్రములు. అదిగో ఆ దివ్యమంగళ స్వరూపము మన ఎదుటే నిలిచి ఉన్నది. ఓ కోటి ప్రభల కాంతితో వెలుగొందు మహోన్నతుని యొక్క ఓ దివ్య ప్రభలతో వెలిగేటువంటి ఆ దివ్య మంగళమూర్తి యొక్క దివ్య స్వరూపము మన ఎదుట నిలిచి ఉన్నది. ఓ పరిశుద్ధుడగు యేసు, పరిశుద్ధుడగు యేసు, మన నాథుడు మన రక్షకుడగు యేసు అదుగో నిలిచి ఉన్నాడు మన మధ్య. ఆయనకు స్తుతి చెల్లించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మన స్తుతుల సింహాసనాసీనుడై మన ఎదుట కూర్చున్న నీతిమంతుడగు యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా యేసు, తండ్రి 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 నీకు స్తుతి 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 నీకు స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు మహిమ, నీకే యుగ యుగాలకు ఘనత చెల్లును గాక తండ్రి, చెల్లును గాక తండ్రి. ప్రభావములు నీకే కలుగునుగా, స్తోత్రములు నీకే చెల్లునుగా. సింహాసనాసీనుడవైన దేవా, మమ్మల్ని సంధించి మా ఆశను తీర్చి నీ ఆత్మను మాకు అనుగ్రహించి నీ పోలిక చొప్పున మమ్మల్ని రూపాంతరపరిచి నీ చిత్తము మాలో నెరవేర్చి నీ సంకల్పము మాలో నెరవేర్చి మా బ్రతుకులను సార్థకము చేయి, మా జన్మలను సార్థకము చేయి. ఇదిగో మా ఆత్మలను నీకు అప్పగించుకుంటున్నాము యేసయ్యా, మా ఆత్మలను నీకు అప్పగించుకుంటున్నాం. నీ వశములోనికి తీసుకొని నీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించిన స్తుతియో మహిమయో ఘనతయో ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామంలోనే ఈ స్తుతి ఆరాధన నీ పాద పద్మములకు సమర్పించి నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.